श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण जय श्रीमन्नारायण 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 ప్రశాంతంగా ఉంది. మీరు నిలబడద్దు, అందరూ కూడా కూర్చోండి. స్వామివారి అతిమొక్క ఏర్పాటు చేస్తున్నారు. 400 ఎకరాలకు మొక్కజొన్న అడిగాము. మొక్కజొన్న విత్తనాలు ఎకరానికి వచ్చేసి 8 కేజీల కాడికి మొక్కజొన్న విత్తనాలు ఏర్పాటు చేస్తారు. అరటి మొక్క ఎమ్మటే ఏర్పాటు చేస్తున్నారు. మొక్కజొన్న 400 ఎకరాలు కలిగితే మాట్లాడి చెప్తా ఉన్నారు స్వామివారు. పసుపు కంద విత్తనం అయితే మనకు మార్చికి అవసరం కాబట్టి మళ్ళీ స్వామివారిని మార్చి కలిసి స్వామివారిని అడిగి తెచ్చుకున్నాం. క్రమశిక్షణ గొడవ లేకుండా श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण
जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण గుడిగాడి మీద వచ్చండి. జై శ్రీమన్నారాయణ 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 కూర్చోండి కూర్చోండి. మన 9 లంక గ్రామాలని కూడా స్వామివారు సందర్శించి మీ అందరినీ కూడా ఓదార్చాలనేటువంటి ఆశతో స్వామివారు అమెరికా నుండి కూడా వరదలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలందరినీ కూడా సందర్శించి ఓదార్చి వారి యొక్క పాదము మోపాలి అనేటువంటి అర్థతతో గ్రామస్తులందరి తరఫున కూడా స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క వారికి ఆశ్రమంలో స్వామివారిని ఆశీనులు కమ్మని ప్రార్థిస్తున్నాం. మరి మన గ్రామాల గురించి స్వామివారికి ఇప్పుడే మేము కూడా అండగా ఉంటాం. మీకు మీ బాధలో మేము కూడా పాలు పంచుకుని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో మనకు మంచి రోజులు రావాలి, మన యొక్క పాడి పంటలన్నీ కూడా మళ్ళీ తిరిగి మనం పుంజుకునే విధంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో మరి స్వామివారు యథార్థంగా ఈ రోజు తెలుసు మనందరికీ కూడా స్వామివారి యొక్క తిరునక్షత్రం ఈ రోజు, స్వామివారి పుట్టినరోజు ఈ రోజున, చిరంజీవి స్వామి వారికి పుట్టినరోజు ఈ రోజున. మరి పుట్టినరోజు వేడుకలంటే తెలుసు మనకి, మన ఇళ్లలో చిన్న బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. మరి అలాంటిది రాజమండ్రిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి స్వామివారు నేరుగా మీ వద్దకు వచ్చి ఈ పూర్వలంక గ్రామ వాస్తవ్యులందరినీ కూడా పేరు పేరున పలకరించి మీ యొక్క బాధలో వారు కూడా భాగస్వామ్యం కావాలనేటువంటి సదుద్దేశంతో స్వామివారు ముందుకు ఇచ్చేశారు. మరి స్వామివారు అమెరికాలో ఉన్నటువంటి రోజుల్లో కూడా 11 లంక గ్రామాలని స్వామివారు అనేక రకాలైనటువంటి చేయూత కార్యక్రమాలు అందజేశారు. 11 గ్రామాల్లో సుమారుగా 4000 కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మరి అలా కాకుండా మీ అందరికీ కూడా ఓదార్పు, మీకు ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే మన రైతులంతా కూడా ఎకరాకి సుమారు 50-60 వేల రూపాయలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు ఈ గ్రామం అంతా కూడా. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు వచ్చినట్లే, ఒక భగవంతుడు మన ఊరు వచ్చినట్లే మనకి. మరి అంతటి మహద్భాగ్యం కలిగినటువంటి మీ గ్రామస్తులంతా కూడా ఎంతో ధన్యులు మీరు. కనుక మీ అందరి తరఫున, మన గ్రామస్తులందరి తరఫున కూడా ఈ పూర్వలంక గ్రామం తరఫున శతకోటి ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈ గ్రామ సర్పంచ్ గారిని కూడా ఒక్కసారి ఇక్కడ స్వామివారి దగ్గరికి ఇచ్చేవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ గారు స్వామివారికి చక్కగా పుష్పమాల వేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క తిరునక్షత్రం పుట్టినరోజు మన గ్రామంలోనే జరుపుకుంటున్నారు స్వామివారు. మీరు ఎంత అదృష్టవంతులో చూడండి, మన గ్రామస్తులందరి సమక్షంలో స్వామివారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా చక్కగా స్వామివారు మీ అందరికీ అనుగ్రహ భాషణ చేయవలసిందిగా ప్రార్థిస్తూ స్వామివారిని మీ అందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేస్తారు. మన రావడం మీ ఊరికి మొత్తం రోడ్డు వచ్చాయి. అంతకుముందు వారి గురువు గారు వచ్చారు. అన్ని సత్ఫలితాలే ఊళ్ళో వెళ్ళు విరవాలి అని నేను భగవంతుని కోరుకుంటున్నాం. వరద వచ్చి ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టేది. అయితే ఈ వరద వచ్చిన
సుమారుగా 4 జిల్లాలు, ఒకటి